అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకోవడం ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయితే మూసపోతున్న పరిస్థితి. రేపటి దినాన్ని పండుగను ఘనంగా జరుపుకునే కోసం ఆలయ నిర్వాహకులు అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని సిఎస్పురం మండలంలో ఉన్నటువంటి భైరవ దేవాలయం అయితే భక్తులు పోటెత్తున్న పరిస్థితి. 9వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయము 8 శివాలయ దేవాలయాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దీంట్లో 7 తూర్పు ముఖంగా, 1 ఉత్తరముఖంగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ శివాలయానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. ఇది పల్లవరాజుల పాలనలో కూడా వెలుగు చూసిన పరిస్థితి. ఇదే నమూనాతో కూడా ఆంధ్రప్రదేశ్లో పలు దేవాలయాలు కూడా నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి అనేకమైన విశిష్టతలు, అదేవిధంగా శక్తులు, మహిమలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చే భక్తులు అయితే నమ్ముతున్న పరిస్థితి. ఎందుకంటే ఇది ఏకరాతిని ఒకే శిలగా ఉన్నటువంటి ఒక రాతిని చెక్కి 8 దేవాలయాలుగా కూడా ఇక్కడ నిర్మించిన ఘనత అయితే ఈ భైరవకోన దేవాలయానికి ఉంటుంది. చుట్టూ అడవి ప్రాంతం మధ్యలో ఈ దేవాలయం ఉండటం కూడా ఇక్కడ భక్తులు అయితే ఎంతో ఇష్టంగా వచ్చి తమ మొక్కులు చెల్లించుకునే పరిస్థితి. రేపటి పర్వదినాన్ని శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునే కోసం వస్తున్న భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసేదానికోసం ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ దర్శించుకోవడానికి, శివుడిని దర్శించుకోవడానికి, ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించేదానికోసం, తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం మన ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు అయితే ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా శివరాత్రి రాత్రికాల సమయంలో జాగారం చేసే అవకాశం ఉంది కాబట్టి వారి కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికి మహిమగల ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే తమ కోరికలు తీరుతాయి, తమ ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయని చెప్పేసి భక్తులు కూడా చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ శివాలయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అసలు ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, అసలు ఈ దేవాలయం ఎలా ఏర్పడింది, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి వారు మాట్లాడి తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడికి భక్తులు ఎందుకు వస్తున్నారు, అసలు వారికి ఎటువంటి ఆనందం కలుగుతుందో కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. చేశారు. శ్రీముఖ దుర్గాదేవి బర్గులేశ్వరుడు, అమ్మవారి ముందు బర్గులేశ్వరుడు ఉంటాడు. అమ్మవారు శ్రీముఖ దుర్గా బర్గులేశ్వరుడు అంటారు. ఒకే కొండలో 8 శివాలయాలు ఉంటుంది. 1 శశినాగ శివలింగము, 2 రుద్రాభిషేక శివలింగము, 3 కాశీ విశ్వేశ్వర శివలింగము, 4 రామేశ్వర శివలింగము, 5 నగరికేశ్వరుడు, 6 శ్రీశైల మల్లికార్జున శివలింగము, 7 పట్టకాతక శివలింగము, 8 అష్టకాల ప్రచండ భైరవేశ్వర శివలింగము అని ఒకే కొండలో 8 శివాలయాలు ఉంటారు. ప్రతి శివాలయానికి లోపల ఈశ్వరుడు ఉంటే బయట బ్రహ్మ విష్ణువులు ద్వారపాలకులుగా ఉంటారు. వినాయకుడు శిల్పి, నిర్మాణకర్త అయినటువంటి శిల్పి ఉంటారు. ఒక్క గుడికి ద్వారపాలకులు, వినాయకుడు, శిల్పి, లోపల ఈశ్వరుడు ఉంటారు. ఇది ప్రత్యేకత. ఇక్కడ ఇది రాముల వారి కాలం కన్నా ముందుది అని చెప్తారండి. ఇక్కడ సోనవాన, పంచదారాల సోనవాన అని చెప్పి వాటర్ ఫాల్ అవుతుంది. అది ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రము కాశీ అంతటిది అని అంటారు. దీని నిర్మాణకర్తలు శేషమునీంద్ర స్వామి, శివరామ బ్రహ్మేంద్ర స్వామి అనేవాళ్ళు నిర్మాణం చేశారు. వాళ్ళు శేషమునీంద్ర స్వామి అయోనిజుడు. శంభో శంకర. నా పేరు నాగేష్. మాది అంబోరం గ్రామము, అంబోరం కొత్తపల్లి గ్రామము. మేము బెంగళూరులో నివసిస్తాము. ప్రతి సంవత్సరము అంబోరం కొత్తపల్లి గ్రామము మేము బెంగళూరులో నివసిస్తాము. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి శుభ సందర్భంగా బెంగళూరులో నుంచి ఈ మహాశివరాత్రి శుభ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అక్కడే దేశంలో ఉన్న నలుమూలలందరూ ఇక్కడికి మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ మహాశివుని ఆశీస్సులు, దుర్గాదేవి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చల్లని వాతావరణము చాలా బాగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ నలుమూలలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న నలుమూలలో కానీ అక్కడ పక్కన ఉన్న వాళ్ళని అందరూ ఇక్కడికి రావడం, వచ్చి ఈ మహాశివుని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. కావున ఈ శివరాత్రి శుభదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ శివుని ఆశీస్సులు పొందడానికి ఎక్కడున్న నలుమూల రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మేము కూడా ప్రతి సంవత్సరం బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా
ఫ్యామిలీ మెంబర్స్తో అందరు కజిన్స్ అన్నదమ్ములు అందరం ఇక్కడికి వచ్చి ఈ మహాశివుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.